అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే ఉంది, ఏ ప్రాబ్లం ఏం లేదు, అది నడుస్తూ ఉంటుంది. అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు ఆయన. అవునవును, ఎలా ఉంది పవన్కి డిప్యూటీ సీఎం వచ్చాక? పర్వాలే, అది నడుస్తూ ఉంటుంది. అంటే డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా? అది మనకు కావాలి. అది చేస్తున్నారుగా, ఆ? చేస్తున్నారు. ఎక్కడ కనబడట్లా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాడు అంటారు కొంతమంది. లేదుగా, ఎక్కడ సినిమాలు ఎక్కడ చేస్తున్నారు, రోజు మీటింగ్లో కనబడతానే ఉన్నారు కదా, మీటింగ్లో కనబడతానే ఉన్నారు. ఇప్పుడు సినిమాలు చేస్తున్నారంటే అంటే పదవి వచ్చాక ప్రజలు పట్టించుకోవట్లేదు అంటారు. అదే ఇదివరకు లాగా ఏదో ఆడు దొంగతనం చేశాడు, ఈడు దొంగతనం చేశాడు కుదరదు. ఇవాళ ఏంటంటే సెల్ ఫోన్లు తీసేస్తున్నాడు. ఎవడు వెళ్ళాడు లోపలికి, ఎవడు వచ్చాడు బయటికి, ఎవడు ఎక్కడ ఉన్నాడు అనేది తెలిసిపోతుంది వాళ్ళు. మరి అది లేదు, అదే వెనక కాలంలో మనం చెప్పినా ఆయన సినిమాలు చేస్తున్నాడు లేకపోతే ఏదో చేస్తున్నాడంటే అది వేరు. ఇవాళ కళ్ళకి వితిన్ సెకండ్స్లో కనబడుతుంది. ఓకే. ఒక యాక్సిడెంట్ అయితే నిమిషాల్లో బయటకు వస్తుంది మనకి, ఈ సోషల్ మీడియా కానీ ఇది కానీ. డిప్యూటీ సీఎం పదవికి అర్హుడైన పవన్ కళ్యాణ్ అంటే మీ ఉద్దేశంలో? ఇదే కాకపోతే రాజకీయానికి కొంచెం కొత్త కాబట్టి అది అది ఉన్నది. సో మీ అభిప్రాయంలో సినిమాలో ఉంటే బెటర్ అంటారా, పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తే బెటర్ అంటారా? ఏది చేసినా కూడా నడుస్తుంది, నడవదనేం లేదు. అదేలే. ఓకే, అది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అది భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా బాబా ఏంటి మీ ఉద్దేశం? అది జనాల మీద ఆధారపడి ఉన్నది, మనం ఏం చెప్పలేము. మీ అంచనా ఒక మామూలుగా అది చెప్పే కదా అంచనా. అది ఇప్పుడు నేను ఒక పార్టీకి వేసాను ఓటు అంటే అది అయిపోదా, లేకపోతే దీనికి వేస్తానంటే కుదురుదా? ప్రజలందరూ కలిసి వేస్తేనే అది గెలుస్తుంది. గెలిచిన తర్వాత అందరూ చేసినట్లు లెక్కే, అందరికీ మనం సమాన న్యాయం చేయాలి, అంతవరకే. కానీ మనం ఒక్కళ్ళమే దీనికి వేస్తాం దానికి వేస్తామని అది లేదు. అది గెలిచిందంటే ఎవరు దానికి ప్రజలు ఉండాలి, అది ప్రజలకు ఉండాలి. ఓకేనా? ఒక్క మాటలు మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద చివరిగా? పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉంది, బెస్ట్. ఓకే.